హాయ్ హలో వెల్కమ్ టు వైటల్ బాలాజీ. దిస్ ఇస్ పద్మ. ప్రీవియస్ క్లాసెస్లో మనము డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ లెసన్ యొక్క కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకున్నాం. సో ఈ క్లాస్లో ఈ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ లెసన్ టెక్స్ట్ బుక్ అనేది లైన్ టు లైన్ మనము చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు లెసన్ యొక్క నేమ్ ఒక్కసారి చూడండి. సో దట్ ఈస్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. అసలు డైవర్సిటీ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో మన చుట్టూరు ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ గురించి మనం ఇక్కడ ఎప్పుడైతే మాట్లాడతామో దాన్నే మనము డైవర్సిటీగా చెప్తామండి. ఎందుకు ఈ డైవర్సిటీని మనం ఇక్కడ చదవాలి? ఎందుకు లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉన్న ఆ డిఫరెంట్ వెరైటీస్ అనేవి మనకి అంత ఇంపార్టెంట్ అంటే, అర్త్ మీద ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం కూడా దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం దే హ్యావ్ దేర్ ఓన్ రోల్. మీరు లోవర్ క్లాసెస్లో చదివే ఉంటారండి. ఏదైనా ఒక ఫుడ్ చైన్ని తీసుకొని ఆ ఫుడ్ చైన్లోని ఏదైనా ఒక ఆర్గానిజంని మనం రిమూవ్ చేసినట్లయితే దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇకోసిస్టమ్ నుంచి సపోజ్ మనం ఒక ప్రొడ్యూసర్ని తీసేసాం. ఇక్కడ ప్రొడ్యూసర్స్ అంటే లైక్ గ్రీన్ ప్లాంట్స్ విచ్ ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దే ఫుడ్ మెటీరియల్. సపోజ్ అలాంటి ఒక ప్రొడ్యూసర్ని మనము ఆ ఈకోసిస్టమ్ నుంచి రిమూవ్ చేస్తే మొత్తం ఈకోసిస్టమ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓన్లీ మనకి ప్రొడ్యూసర్స్కి మాత్రమే అప్లై అవ్వదు. ఏ లెవెల్లో ఉన్న ఏ ఫుడ్ లెవెల్ అయినా సరే ఈకోసిస్టంలోని మనము రిమూవ్ చేస్తే ఖచ్చితంగా ఈకోసిస్టమ్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతుంది. సో ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో బికాస్ ఆఫ్ ద లైక్ న్యాచురల్ కాజెస్ ఆర్ అదర్వైజ్ ద హ్యూమన్ మేడ్ కాజెస్, నేచర్లో ఉన్న మెనీ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతూ వస్తున్నాయి. అంటే చాలా వరకు మనం డిఫారెస్టేషన్ వల్ల కావచ్చు, అక్కడ ప్లాంట్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతున్నాయి. ఆ ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యే వేరియస్ యానిమల్స్ అనేవి వాటి యొక్క హ్యాబిటాట్ లాస్ వలన అవి కూడా డిస్ట్రాయ్ అవుతున్నాయి. సో అందుకని ఖచ్చితంగా నా ఫ్యూచర్ జనరేషన్స్కి మన యొక్క డైవర్సిటీ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా మనము తెలియజేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో టు మెయింటైన్ దట్ బ్యాలెన్స్ ఆన్ ద ఎర్త్, డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఈజ్ రిక్వైర్డ్, ఈజ్ నెసెసరీ. So that is why it is our responsibility to protect our nature and to protect our biodiversity. Towards that, our first step will be to understand how exactly or what exactly the biodiversity means. Okay? So here, how wonderful is the living world? Yes, definitely our living world is so beautiful. And the wide range of living types is amazing. So what is there in the living world is, so nothing but the living types. Living types means, that is what we said, varieties of living organisms, varieties of plants, varieties of animals, varieties of microbes. So all these together they constitute living types. The extraordinary habitats in which we find living organisms, be it cold mountains, deciduous forests, oceans, freshwater lakes, deserts, the hot springs, leave us speechless. అంటే నేచర్లో ఉన్న బ్యూటీ అండి, లేకపోతే నేచర్లో ఉన్న డిఫరెంట్ హ్యాబిటాట్స్ అంటే జనరల్గా లైక్ మనకంటూ ఎలా అయితే ఒక అడ్రస్ ఉంటుందో, కేర్ ఆఫ్ అడ్రస్ అంటే వేర్ యాక్చువల్లీ వి లివ్, ద సేమ్ వే అన్ని యానిమల్స్కి కూడా వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే వాటి యొక్క లివింగ్ ప్లేస్, వాటి యొక్క డ్వెల్లింగ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము వాటి యొక్క హ్యాబిటాట్ అని చెప్తున్నాం. అన్ని ఆర్గానిజమ్స్ యొక్క హ్యాబిటాట్ అనేది ఒకలాగానే ఉంటుందా అంటే కాదనే చెప్పొచ్చు. కొన్ని ఆర్గానిజమ్స్ మనకి లైక్ ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, కొన్ని ఆర్గానిజమ్స్ మెరైన్ వాటర్లో ఉంటాయి, కొన్ని ల్యాండ్ మీద ఉంటున్నాయి. సో లైక్ దిస్ దే ఆక్యుపై డిఫరెంట్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్. అలానే హ్యాబిటాట్స్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి. సో ఇక్కడ ఏమంటున్నారో చూడండి, కోల్డ్ మౌంటైన్స్. హ్యాబిటాట్స్ అనేవి నాట్ ఓన్లీ ద వాటర్, సో హ్యాబిటాట్స్ అనేవి లైక్ కోల్డ్ మౌంటైన్స్. సో కోల్డ్ మౌంటైన్స్ అంటే జనరల్గా ఎక్కడైతే మనకి లైక్ హై ఆల్టిట్యూడ్స్ ఉండి, మౌంటైన్స్ అంటే చాలా ఎత్తుగా ఉండి ఎక్కువ స్నోఫాల్ ఉంటుందో అలాంటి జనరల్గా మౌంటైన్స్ని మనం కోల్డ్ మౌంటైన్స్ అని అంటామండి.
నెక్స్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ అంటే లైక్ విచ్ షెడ్ దేర్ లీవ్స్, అంటే ఫారెస్ట్లోని ఉన్న ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రీస్ అనేవి లైక్ ఫర్ సమ్ ఎక్స్ట్రీమ్ ఎన్వైర్మెంటల్ కండిషన్స్, అంటే ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్ వింటర్ కావచ్చు, లేకపోతే హై టెంపరేచర్స్కి కావచ్చు. సపోజ్ ఇఫ్ దే షెడ్ దేర్ లీవ్స్, ఇఫ్ దే షెడ్ ఆఫ్ దేర్ లీవ్స్ అంటే వాటి యొక్క ఆకులను అవి ఏం చేస్తున్నాయంటే రాల్చేస్తాయి. సో అలాంటి సీజనల్ బేస్డ్ ఏవైతే వాటి యొక్క లీవ్స్ని షెడ్ చేస్తాయో అలాంటి ఫారెస్ట్ని జనరల్గా మనము డెసిడ్యుయస్ ఫారెస్ట్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. అలానే ఓషన్స్, మహాసముద్రాలు, అలానే ఫ్రెష్ వాటర్ లేక్స్ అండి. ఓకే, సో పెద్ద పెద్ద సరస్సులు కావచ్చు. అలానే డెజర్ట్స్, ఎడారులు, హాట్ స్ప్రింగ్స్. ఓకే, సో యాక్చువల్లీ దీస్ ఆర్ జియోథర్మల్లీ హీటెడ్ గ్రౌండ్ వాటర్స్ని జనరల్గా మనం ఏమని చెప్తాము అంటే అలాంటి పూల్స్ని మనము ఈ హాట్ స్ప్రింగ్స్ కింద చెప్తాం. అంటే నీరు అనేది ఊరుతూ ఉంటుంది, కాకపోతే ఆ నీరు దాని యొక్క టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, హాట్గా ఉంటుంది అందులోని నీరు. సో జనరల్గా వీటికి కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, రిలాక్సింగ్ పవర్ ఉంటుందని చాలామంది వీటిని యాక్చువల్గా నమ్ముతూ ఉంటారండి. ఓకే, సో అలాంటి హాట్ స్ప్రింగ్స్ కావచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ హ్యాబిటాట్స్ అనేవి జనరల్గా మనకి ఏం చేస్తున్నాయంటే అసలు మనకి ఒక రకమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. నెక్స్ట్, సో ద బ్యూటీ ఆఫ్ గ్యాలపింగ్ హార్స్ ఆఫ్ ద మైగ్రేటింగ్ బర్డ్స్. సో గ్యాలపింగ్ హార్స్ అంటే లైక్ ద ఫాస్ట్ రన్నింగ్ హార్స్ని చూసేటప్పుడు కూడా మనకు ఒక రకమైన ఆశ్చర్యం అనేది కలుగుతూ ఉంటుంది. అలానే ద మైగ్రేటింగ్ బర్డ్స్ చూడండి, హౌ ద బర్డ్స్ యాక్చువల్లీ దే మైగ్రేషన్ అంటే నథింగ్ బట్ మూవింగ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజం ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్ ప్లేస్. జనరల్గా దాన్ని మనం మైగ్రేషన్ అంటూ ఉంటాం. ఎందుకు మైగ్రేషన్ అనేది ఓన్లీ మనం బర్డ్స్లోనే చూడమండి, చాలా లివింగ్ ఆర్గానిజమ్స్ జనరల్గా మైగ్రేషన్ అనే ఒక ప్రాసెస్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. అసలు మైగ్రేషన్ అంటే ఏంటి అంటే సపోజ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్ ప్లేస్. సో ఎందుకు మూవ్ అవుతున్నాయి అలాగా అంటే ద మెయిన్ ప్రైమరీ రిక్వైర్మెంట్స్ అండి. ఏంటి ప్రైమరీ రిక్వైర్మెంట్స్ అంటే ఏదైనా ఒక జీవి ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ అయినా సరే బతకాలి అంటే మనకి కొన్ని ప్రధానమైన అవసరాలు అనేవి ఉంటాయి. ఏంటి అవసరము అంటే ఒకటి ఎస్పెషల్లీ అయితే ఫుడ్ అండి. ఓకే, ఫుడ్, దెన్ షెల్టర్, దెన్ రీప్రొడక్షన్. ఓకే, దీస్ ఆర్ ద త్రీ prime necessities of any of the living organism. When they don't get any one of these, definitely they'll go for other places in search of these. Okay, so that is the main reasons behind the migration. Okay, next, the valley of flowers. అంతే కదండి, ఏదైనా ఒక వ్యాలీలోని ఫ్లవర్స్ అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనము లైక్ విశాఖపట్నం, అరకు కానీ వెళ్ళినట్లయితే ఎస్పెషల్లీ ఫ్రమ్ నవంబర్ టు ఫిబ్రవరి మంత్స్లో కానీ చూసామనుకోండి, మొత్తం ఆ అరకు వ్యాలీ అంతా కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్తోని కంప్లీట్గా ఎంత అందంగా మనకి మనం చూడొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. నెక్స్ట్, ద అటాకింగ్ షార్క్. అంతే కదండి, షార్క్కి జనరల్గా చాలా సెన్స్ ఆఫ్ స్మెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. లైక్ చాలా డిస్టెన్స్ నుంచి అది ఆ బ్లడ్ యొక్క స్మెల్ని సెన్స్ చేయగలదు. దీనిలోని ఆల్ఫాక్టరీ లోబ్స్ అంటే బ్రెయిన్లోని ఈ పర్టికులర్ పార్ట్ ఏదది, సో బ్రెయిన్లోని ఆల్ఫాక్టరీ లోబ్స్ అనే పార్ట్ జనరల్గా ఈ సెన్స్ ఆఫ్ స్మెల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఈ షార్క్స్లో ఈ ఆల్ఫాక్టరీ లోబ్స్ చాలా బాగా డెవలప్ అయి ఉంటాయి. అందుకనే జనరల్గా ఈ షార్క్స్ని మనము డాగ్ ఫిషెస్ అని అంటాం, ఎందుకంటే డాగ్స్లో కూడా జనరల్గా సెన్స్ ఆఫ్ స్మెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే వాటిని కామన్గా మనం డాగ్ ఫిషెస్ అని కూడా చెప్తూ ఉంటాం. సో అవి ఈ డాగ్ ఫిషెస్ లేదా షార్క్స్ అనేవి వాటికి అటాకింగ్ పవర్ చాలా ఎక్కువ. సో ద అటాకింగ్ షార్క్ evokes awe and a deep sense of wonder. అంతే కదండి. సో ఇలాంటివి మనం చూసేటప్పుడు నేచర్లో మనకి ఒక రకమైన ఆనందము, అదేవిధంగా ఆశ్చర్యం అనేది మనకి కలుగుతూ ఉంటుంది. అంటే ఇంత బ్యూటిఫుల్గా అది ఎలా మెయింటైన్ చేయగలుగుతుంది, నేచర్లో ఆ బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటైన్ అవుతుంది అనే చాలా క్వశ్చన్స్ అనేవి మన మైండ్లో యాక్చువల్గా జనరేట్ అవుతూ ఉంటాయి. సో ద ecological conflict and cooperation among members of a population and among populations of a community, or even the molecular traffic inside the cell, make us deeply reflect on what indeed is life. అంటే మనకి నేచర్లో ఉన్న కొన్ని ఎకలాజికల్ కాన్ఫ్లిక్ట్స్
అంటే లైక్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ చాలా అన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఉన్నాయి, వాటికి రిసోర్సెస్ రిలేటెడ్ చాలా అన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి ప్రాబ్లమ్స్ని మనం చూసేటప్పుడు కావచ్చు, లేదా లైక్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ ద పాపులేషన్స్ ఆఫ్ అ కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీలో ఉన్న వేరియస్ పాపులేషన్స్ మధ్యన కావచ్చు, లేకపోతే ఈవెన్ వెన్ వీ విల్ సీ ద మాలిక్యులర్ ట్రాఫిక్ ఇన్సైడ్ అ సెల్. Generally living organisms are made up of cells, and within each cell again many of the materials they move from one place to the another place within the cell. సో ఆ మూమెంట్ని కూడా మనం చూసేటప్పుడు అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే వీ నో దట్ హౌ టైనీ ఈజ్ అ సెల్, అంతే కదండి. ఒక సెల్ అనేది జనరల్గా మనము మైక్రోస్కోప్లో పెట్టి చూడాల్సింది. అంత చిన్న సెల్లలో కూడా, అలాంటి సెల్ స్ట్రక్చర్లో కూడా మనకి చాలా మెటీరియల్స్ అనేవి, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, లిపిడ్స్ కావచ్చు, ఒక సెల్ ఆర్గనల్ నుంచి ఇంకొక సెల్ ఆర్గనల్కి అనేవి హౌ దే మూవ్ అనేవి కూడా మనం చదువుతూ ఉంటే ఖచ్చితంగా మనకి ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అంత చిన్న సెల్లో ఇలాగ ఈ మెటీరియల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్, అసలు లైఫ్ అంటే ఏంటి అనే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి మైండ్లో అరైజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ క్వశ్చన్ హ్యాస్ టు ఇంప్లిక్ట్ క్వశ్చన్స్ విత్ ఇన్ ఇట్. సో ద ఫస్ట్ ఈజ్ అ టెక్నికల్ వన్ అండ్ సీక్స్ ఆన్సర్ టు వాట్ లివింగ్ ఈజ్ యాజ్ అపోజిట్ టు ద నాన్ లివింగ్. అంటే లివింగ్కి నాన్ లివింగ్కి అసలు ఏంటి డిఫరెన్స్? సో జనరల్గా లివింగ్లో మనం చూసినట్లయితే ఒక గ్రోత్ ప్రాసెస్ కావచ్చు, రీప్రొడక్షన్ ప్రాసెస్ కావచ్చు, అలానే మెటబాలిజం కావచ్చు, ఇలాంటి కొన్ని మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఇవే కాకుండా లైక్ దే ఆల్సో కెన్ రెస్పాండ్ టు ద ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్, అంతే కదండి. బయట ఏదైనా ఒక ఎన్వైర్న్మెంట్ ఫ్యాక్టర్కి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ ఏబుల్ టు రెస్పాండ్, అంతే కదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్, ఓకే, వర్షం పడుతుంది, వర్షం పడగానే అప్పటి వరకు బయట ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ జనరల్గా మనం ఏం చేస్తామంటే వీ విల్ యాక్చువల్లీ సర్చ్ ఫర్ షెల్టర్, అంటే షెల్టర్ని వెతుకుతూ ఉంటాం. ఓకే, అంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ రెస్పాన్స్. అంటే అక్కడ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్ ఏంటండి, వర్షం. ఆ వర్షానికి మనం ఏం చేస్తున్నాం, ఒక రెస్పాన్స్ని చూపిస్తున్నాం. అది ఓన్లీ మనకి లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే చూడగలుగుతాం. దీస్ ఆర్ ద ఫ్యూ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ విచ్ ఆర్ ఎగ్జిబిటెడ్ బై లివింగ్, బట్ వీ కెనాట్ సీ సచ్ టైప్ ఆఫ్ ద క్యారెక్టర్స్ in case of non-living organisms. So the second question, so that is what the purpose of life? సో ఇక్కడ మనం కానీ అబ్జర్వ్ చేస్తే మన సైంటిస్టుల యొక్క రీసెర్చ్ అంతా కూడా ఎక్కువగా అసలు వాట్ ఈజ్ లివింగ్ అంటే అసలు జీవం అంటే ఏంటి, లివింగ్ అంటే ఏంటి అనే దాన్ని సర్చ్ చేయడానికి ఎక్కువగా వాళ్ళ యొక్క వర్క్ అనేది అది డిపెండ్ అయి ఉన్నది. So in the second paragraph here, if you look around, you will see a large variety of living organisms. అంతే కదండి, మన చుట్టూరు కూడా మనం అబ్జర్వ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ డైవర్సిటీ అనేది మనము లైక్ పాటెడ్ ప్లాంట్స్ అయినా తీసుకోవచ్చు, అంతే కదండి. మన కిచెన్ గార్డెన్లోనే మనం తీసుకుంటే అందులో ఉన్న ప్లాంట్స్ దగ్గర నుంచి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కావచ్చు, లేకపోతే బర్డ్స్ కావచ్చు, even our pets also. Okay, so these are all, and the other animals and as well as the plants, all these are comes under nothing but the diversity. There are also several organisms that you cannot see with your naked eye. అంటే కదా డైవర్సిటీ అంటే ఓన్లీ మన కంటికి కనిపించినవి మాత్రమే కాదు, కంటికి కనిపించలేని మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా మనము డైవర్సిటీలో పార్ట్గానే మనము వాటిని కన్సిడర్ చేస్తాం. బట్ దే ఆర్ ఆల్ అరౌండ్ యూ, అవన్నీ మన చుట్టూరేనే ఉన్నాయి. ఇఫ్ యూ వర్ టు ఇంక్రీజ్ ద ఏరియా దట్ యూ మేక్ అబ్జర్వేషన్స్ ఇన్ ద రేంజ్ అండ్ వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ దట్ యూ వుడ్ ఇంక్రీజ్. సో ఖచ్చితంగా మనము ఎప్పుడైతే అబ్జర్వ్ చేసే ఏరియాని పెంచుతూ ఉంటామో, అంటే మనము లివింగ్ ఆర్గానిజమ్స్ని అబ్జర్వ్ చేసేటప్పుడు ఒక చిన్న ఏరియాని తీసుకుంటే అందులో లివింగ్ ఆర్గానిజమ్స్ తక్కువగా ఉంటాయని, అదే ఒక ఏరియాని మనము కొంచెం వాస్ట్ పెద్ద ఏరియాని తీసుకుంటే అందులో లివింగ్ ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయని కూడా మనం నేర్చుకున్నాం. ఆబ్వియస్లీ ఇఫ్ యూ వర్ టు విజిట్ అ డెన్స్ ఫారెస్ట్, ఓకే, ఒక థిక్ ఫారెస్ట్కి మనము వెళ్ళినట్లయితే యూ వుడ్ ప్రాబబ్లీ సీ అ మచ్ గ్రేటర్ నెంబర్ అండ్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్.
ఇక్కడ మనము విలేజెస్, సిటీస్, ఫారెస్ట్ వీటిని కంపేర్ చేసామనుకోండి, ఖచ్చితంగా మనకి ఫారెస్ట్లో వెళ్ళేటప్పటికి డైవర్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈచ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్, యానిమల్ ఆర్ ఆర్గానిజం దట్ యు సీ రిప్రజెంట్స్ అ స్పీషీస్. సో మన చుట్టూరు ఉన్న ప్రతి ఒక్క వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం యాక్చువల్గా ఒక స్పీషీస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో స్పీషీస్ అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఆర్గానిజమ్స్ విచ్ షేర్ అ కామన్ జీన్ పూల్ and are able to reproduce among themselves to produce fertile offsprings. అంటే మన చుట్టూరు ఉన్న వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క వెరైటీని ఒక స్పీషీస్ కింద ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. So the number of species that are known and described range between 1.7 to 1.8 million. So up to now, whatever the scientists identified, observed and identified, so that is about 1.7 to 1.8 million species. So this refers to biodiversity or the number and the types of organisms present on earth. ఓకేనండి, చూడండి ఏమంటున్నారు ఇక్కడ. మనం రెండు తీసుకుంటున్నాం, ఒకటి నెంబర్ తీసుకుంటున్నాము, అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కూడా తీసుకుంటున్నాం. ఓకేనండి, అంటే సపోజ్ ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న డైవర్సిటీ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? సపోజ్ ఒక 4 వెరైటీస్ ఉన్నాయి. పిల్లులు ఉన్నాయి, లైక్ దేర్ క్యాట్స్ ఆర్ ఆల్సో ప్రెజెంట్, డాగ్స్ ఆర్ ఆల్సో ప్రెజెంట్, కౌస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బఫెలోస్ అనుకుందాం. సో దీస్ ఆర్ ద 4 వెరైటీస్ అనేవి అక్కడ అబ్జర్వ్ చేస్తాం. అంటే ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మరి నెంబర్ బేస్డ్ అయితే క్యాట్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. మరి డాగ్స్ ఎన్ని ఉన్నాయి? డాగ్స్ వచ్చి 50 ఉన్నాయి. వెరాజ్ కౌస్ ఎన్ని ఉన్నాయి? సో 150 ఉన్నాయి. వెరాజ్ ద బఫెలోస్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. సో లైక్ దిస్ నెంబర్ వైజ్ మనం మాట్లాడుతున్నాము. ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో టాకింగ్ like variety of organisms also, number and as well as the type. So we should remember here that as we explore new areas and even old ones, new organisms are continuously being identified. అంతే కదండి, మనము ఎక్స్ప్లోర్ అవ్వని కొత్త ఏరియాస్కి మనం వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఎక్స్ప్లోర్ అయ్యి ఉన్న ఏరియాస్ని కూడా మనము మళ్ళీ అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్రీవియస్గా మనం ఐడెంటిఫై చేయలేని కొత్త ఆర్గానిజమ్స్ని మళ్ళీ ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ అనేవి మనం చూస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ పారాగ్రాఫ్. సో యాజ్ అ స్టేటెడ్ ఎర్లియర్ దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ ద వరల్డ్. అంతే కదండి, వరల్డ్లోని మనకు ఆల్రెడీ తెలిసిన నెంబర్ అయితే 1.7 నుంచి 1.8 మిలియన్ స్పీషీస్ అనేవి ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యాయి. స్టిల్ లెట్ టు బీ డిస్కవర్డ్ అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో వీ నో ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ అవర్ ఓన్ ఏరియా బై దేర్ లోకల్ నేమ్స్. అంతే కదండి, ఇప్పుడు మీకైనా ఈవెన్ నాకైనా మ్యాక్సిమం మన దగ్గర ఉన్న అన్ని యానిమల్స్ యొక్క నేమ్స్ అనేవి జనరల్గా మనం లోకల్ నేమ్స్తోనే ఎక్కువగా పిలుస్తూ ఉంటాం. ఓకే, సో లోకల్ నేమ్స్ అంటే ఆ పర్టికులర్ ఏదైతే నేటివ్ లాంగ్వేజ్ ఉంటుందో ఆ నేటివ్ లాంగ్వేజ్లో వాటిని ఏ విధంగా పిలుస్తామో ఆ లోకల్ నేమ్స్ మాత్రమే మనకి తెలుసు. చుట్టూరు మనము చాలా యానిమల్స్ని చూస్తూ ఉంటాం. మనం ఎవరు కూడా వాటికి సైంటిఫిక్ నేమ్స్తో జనరల్గా పిలవం, మనము పిలిచేది లోకల్ నేమ్స్తోనే పిలుస్తాం. సో దీస్ లోకల్ నేమ్స్ వుడ్ వేరీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఈవెన్ విత్ ఇన్ అ కంట్రీ వీ విల్ హ్యావ్ సో మెనీ నేమ్స్ టు వన్ పర్టికులర్ యానిమల్. అంతే కదండి, ప్రీవియస్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాం ఏదైనా యానిమల్ని మన కంట్రీలోని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టేట్లోని మనకి ఒక్కొక్క నేమ్తో పిలవడం జరుగుతుంది. So probably you would recognize the confusion that would be created if we did not find ways and means to talk to each other to refer to organisms we are talking about. When we have such type of the different local names from one place to another place, definitely it creates a lot of confusion. Okay, so whenever we'll talk about one particular organism, it may not be understood by the opposite person who belonged from the other place. So that's why it is the responsibility of the scientist to avoid that confusion. Hence, there is a need to standardize the naming of living organisms such that a particular organism is known by the same name all over the world. సో అందుకని ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ నేమ్ లేదా సైంటిఫిక్ నేమ్ అనేది ఖచ్చితంగా ఆర్గానిజమ్స్కి ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు చాలామందికి ఇంట్లో కొన్ని నిక్ నేమ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఒక నేమ్తో పిలుస్తూ ఉంటారు. ఓకే, మీరు చదివే ప్లేస్ లేదా వర్క్ ప్లేస్లో ఇంకొక పేరుతో పిలుస్తూ ఉంటారు. సో ఈ విధంగా డిఫరెంట్ నేమ్స్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది.
Any of the animal or a plant, if they have such type of the numerous names, definitely such a confusion will be. So to avoid that confusion, actually it is very important to give a specific name or a scientific name, which is actually universally accepted. So throughout the world, definitely they should use that same name. So such a name is called as scientific name. So this process is called as nomenclature. So giving of that scientific name, so that process is actually the process by which the scientists give a specific name or a scientific name to the animals or plants is called as nomenclature. Obviously, nomenclature or naming is only possible when the organism is described correctly and we know to what organism the name is attached to, and this is identification. During the naming of animals, definitely they should identify the organism, then only it is possible to give the specific name. In these classes we have studied the scientific name of a lion, that is Panthera leo. Panthera leo. This lion was actually included under the family Felidae, that is a cat family. So that's why the scientific name of that lion is used to be Felis leo. But later on, when they identified the characteristic features of that lion, they have changed the lion scientific name, that is a Panthera leo instead of Felis leo. So to avoid such type of the mistakes, it is very important to identify the organism prior to the nomenclature. So in order to facilitate the study, number of scientists have established procedures to assign a scientific name to each known organisms. Yes, so whatever the known organism in the sense whatever we have identified properly, so to those animals actually scientists will give a specific name, and this is acceptable to biologists all over the world. So this is not like done by any of our scientists of one particular country. They are all together, they like discussed, kept certain rules and principles, and according to those principles and criteria, yes, the scientists are giving a specific names. For plants, scientific names are based on agreed principles and criteria which are provided in International Code for Botanical Nomenclature, so that is ICBN. Yes, so whatever this set of rules and principles are there, actually those are provided for the plants by the ICBN. Okay, whereas if it is of animals, it is provided by International Code of Zoological Nomenclature, that is ICZN. Scientific names ensure that each organism has only one name. Then ఒక్క organism కు ఒక్క నేమే ఉంటుంది, దానికి మళ్ళీ ఇంకా వేరే అదర్ నేమ్స్ అనేవి ఉండకూడదు. ఒక్క నేమ్ విచ్ ఈస్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. Description of any organism should enable the people in any part of the world to arrive at the same name. ఓకేనా అండి, అంటే లోకల్ నేమ్స్తో మనం ఏ రకంగా చెప్పినా సరే అవి సైంటిఫిక్ నేమ్ని మనం చెప్పేటప్పుడు ఏ ఏరియాలో అయినా ఏ కంట్రీ అయినా సరే ఖచ్చితంగా ఒకటే సైంటిఫిక్ నేమ్ అనే దానితో మాత్రమే దాన్ని ఖచ్చితంగా మనం పిలవాల్సి ఉంటుంది. So they also ensure that such name has not been used for any other known organisms. ఎక్కడ ఓవర్లాపింగ్ లేకుండా ఒక ఆర్గానిజంకి ఏదైతే నేమ్ ప్రొవైడ్ చేసామో దట్ షుడ్ నాట్ బి ప్రొవైడెడ్ టు ద అదర్ ఆర్గానిజం, అదర్వైజ్ అగైన్ దట్ మే క్రియేట్ ద కన్ఫ్యూజన్. దట్స్ వై ఫర్ వన్ పర్టికులర్ ఆర్గానిజం వన్ నేమ్ షుడ్ బి ప్రొవైడెడ్, ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్ అగైన్. Biologists follow universally accepted principles to provide scientific names to known organisms. Each name has two components, the generic name and the specific epithet. So ఏవైతే universally accepted scientific names అనేవి ఉన్నాయో, so in that scientific name definitely it should contains two words. So the first is the generic name and the second is the species name or the specific epithet. So this system of providing a name with two components is called as binomial nomenclature. సో ఈ సిస్టమ్ని ఏదైతే నేమింగ్ సిస్టమ్ అనేది మనం ఫాలో అవుతున్నామో, ఇన్ విచ్
any of the plant or animal should contain 2 words in its scientific name. Such naming system is called as the binomial nomenclature. ఓకేనా అండి? సో దీని కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేద్దాం.